56 ఇంట్రో. అందరికీ నమస్కారం. నేటి వీడియోలో కంప్రెసర్ని ఎలా పరీక్షించాలో మరియు మోటార్ టెర్మినల్స్ను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. లక్ష్యాలు ఈ వీడియోలో ముగింపులో మీరు చేయగలరు: 1. కంప్రెసర్ హెర్మాటిక్ పంపింగ్ సామర్థ్యాన్ని తనిఖీ చేయటం. 2. కంప్రెసర్ వైండింగ్ను తనిఖీ చేయటం. 3. కంప్రెసర్లో గ్రౌండెడ్ షార్ట్ సర్క్యూట్ను తనిఖీ చేయటం. 4. పరీక్ష దీపాలను ఉపయోగించడం ద్వారా కంప్రెసర్ టెర్మినల్స్ను గుర్తించడం. 5. ఓం మీటర్ లేదా క్లాంప్ మీటర్ ఉపయోగించి కంప్రెసర్ వైండింగ్ని గుర్తించడం. దీన్ని ఆచరణాత్మకంగా చేయడానికి అవసరమైన సాధనాలను, సామగ్రిని సేకరిద్దాం. గేజ్ మ్యానిఫోల్డ్ 1, ఛార్జింగ్ లైన్ 1, రాచెట్ రెంచ్ 1, అడ్జస్ట్మెంట్ రెంచ్ 1, మల్టీమీటర్ 1, ఇన్సులేటెడ్ నోస్ ప్లయర్ 1, లైన్ టెస్టర్ 1, రెఫ్రిజరెంట్ సిలిండర్ 1, హెర్మెటిక్ కంప్రెసర్ హై కెపాసిటీ 1, స్క్రూ డ్రైవర్ 200 మిల్లీమీటర్లు 1, సోల్డరింగ్ ఐరన్ 65 వాట్స్ 1, సిరీస్ టెస్ట్ ల్యాంప్ 1, సీల్డ్ కంప్రెసర్ స్మాల్ కెపాసిటీ 1. విధానం: టాస్క్ 1. కంప్రెసర్ హెర్మాటిక్ పంపింగ్ సామర్థ్యాన్ని తనిఖీ చేయండి. దశ 1. ప్రెషర్ రెగ్యులేటర్ను ఉపయోగించి శీతలీకరణి సిలిండర్ను హెర్మాటిక్ కంప్రెసర్ ప్రాసెస్ ట్యూబ్కు కనెక్ట్ చేయండి. దశ 2. కంప్రెసర్ డిశ్చార్జ్ సైడ్ను తగిన కెపాసిటీ ఉన్న కండెన్సర్ కాయిల్కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు కండెన్సర్ కాయిల్ యొక్క మరొక చివరను 0 నుండి 20.5 kg per cm² వరకు ఉండే ప్రెషర్ గేజ్ కి కనెక్ట్ చేయండి. దశ 3. సబ్బు ద్రావణాన్ని ఉపయోగించి అన్ని జాయింట్ల వద్ద లీకేజ్లను తనిఖీ చేయండి. దశ 4. కంప్రెసర్ యొక్క ప్రాసెస్ ట్యూబ్లో 150 psi స్థిరమైన పీడనం వద్ద శీతలీకరణి వేపర్ గ్యాస్ ను సరఫరా చేయండి. దశ 5. కంప్రెసర్ను ప్రారంభించి క్రింద ఇచ్చిన విధంగా వాల్వ్ యొక్క హెడ్ ప్రెషర్ని నిర్మించడానికి కొన్ని సెకన్ల పాటు కొనసాగించండి. పేర్కొన్న ఉత్సర్గ ఒత్తిడిని చేరుకున్న తర్వాత ట్యాబ్యులేషన్లో ఉన్నట్లుగా కంప్రెసర్ను ఆపండి. దశ 6. 1 నిమిషం పాటు ఒత్తిడి తగ్గుదలని తనిఖీ చేయండి. అలాగే అది పట్టికలో పేర్కొన్న పరిమితిలోపు వస్తుందో లేదో తనిఖీ చేయండి. దశ 7. ఒకవేళ డ్రాప్ పేర్కొన్న పరిమితిని మించి ఉంటే కంప్రెసర్కు పంపింగ్ డిఫెక్ట్ ఉన్నట్లు, లేకపోతే కంప్రెసర్ ఖచ్చితంగా ఓకే అన్నట్టు. టాస్క్ 2. మల్టీమీటర్ ద్వారా హెర్మాటిక్ కంప్రెసర్ వైండింగ్ ని తనిఖీ చేయండి. టెర్మినల్ పిన్స్ తో ఫ్రాక్షన్ హార్స్ పవర్ హెర్మాటిక్ కంప్రెషన్ యొక్క ఓం మీటర్. ఎక్సైజ్ చేసే ముందు ఈ క్రింది వాటిని గుర్తుంచుకోండి. రన్నింగ్ వైండింగ్ రెసిస్టెన్స్ ఎల్లప్పుడూ వైండింగ్ ప్రారంభించడం కంటే తక్కువగా ఉంటుంది. రన్నింగ్ వైండింగ్ కంటే వైండింగ్ నిరోధకతను ప్రారంభమప్పుడు ఎల్లప్పుడూ తక్కువగా ఉంటుంది. రన్ యొక్క రెసిస్టెన్స్ మరియు స్టార్టింగ్ వైండింగ్ రెసిస్టెన్స్ యొక్క స్టార్టింగ్ వైండింగ్ సమ్ ఇంకా రన్నింగ్ వైండింగ్స్ రెసిస్టెన్స్. దశ 1. ఓం మీటర్ ను తక్కువ పరిధిలో రెసిస్టెన్స్ మోడ్లో సెట్ చేయండి. దశ 2. ఏ మరియు సి 20 ohms మధ్య ప్రతిఘటనను కొలవండి. దశ 3. ఏ మరియు బి 40 ohms మధ్య ప్రతిఘటనను కొలవండి. దశ 4. సి మరియు బి 60 ohms మధ్య ప్రతిఘటనను కొలవండి. దశ 7. ట్యాబ్యులేషన్లోని అన్ని విలువలను రికార్డ్ చేయండి. దశ 8. గుర్తించబడిన ఏ టెర్మినల్ పిన్ సాధారణ టెర్మినల్ అవుతుంది. దశ 9. గుర్తించబడిన బి టెర్మినల్ పిన్ స్టార్టింగ్ వైండింగ్ అవుతుంది. దశ 10. గుర్తించబడిన సి టెర్మినల్ పిన్ రన్ వైండింగ్ రెసిస్టెన్స్ విలువ ఒక తయారీదారుకు మరొక తయారీదారికి మధ్య కొద్దిగా మారుతుంది. టాస్క్ 3. కంప్రెసర్లో గ్రౌండెడ్ షార్ట్ సర్క్యూట్ ను తనిఖీ చేయండి. స్టెప్ 1. ఓం మీటర్ స్కేల్ R×10,000 ఎంచుకోండి. దశ 2. కంప్రెసర్ టెర్మినల్ పై ఏ ప్రోబ్ ను ఉంచండి. దశ 3. కంప్రెసర్ యొక్క మెటల్ కేసింగ్ లో బి ప్రోబ్ ను ఉంచండి. దశ 4. కంటిన్యూటీని తనిఖీ చేయండి. కంటిన్యూటీ కనుక ఉంటే కంప్రెసర్ గ్రౌండెడ్ అవుతుంది. దశ 5. కంటిన్యూటీ లేనట్లయితే కంప్రెసర్ గ్రౌండెడ్ కాదు. టాస్క్ 4. టెస్ట్ ల్యాంప్లను ఉపయోగించడం ద్వారా కంప్రెసర్ టెర్మినల్స్ ను గుర్తించండి.
దశ 1. టెస్ట్ ల్యాంప్ ని సిద్ధం చేయండి. ల్యాంప్ యొక్క ఒక చివరను టెస్ట్ బోర్డులోని ఫేస్ టెర్మినల్ కు, మరొక టెర్మినల్ ను కంప్రెసర్లోని ఏదైనా ఒక ఎక్స్ టెర్మినల్ కు కనెక్ట్ చేయండి. దశ 2. వైర్ ముక్కను తీసుకుని కంప్రెసర్ యొక్క మరొక టెర్మినల్ Y పై ఒక చివరను ఇంకా న్యూట్రల్ గా మరొక చివరను ఉంచండి. అలాగే ల్యాంప్ యొక్క బ్రైట్నెస్ ని గమనించండి. మినిమం బ్రైట్నెస్ ని రన్ చేయటం మరియు స్టార్ట్ ప్రారంభించండి. గుర్తించబడిన మిగిలిన టెర్మినల్స్ కామన్. రన్నింగ్ మరియు కామన్ గరిష్ట బ్రైట్నెస్ గుర్తించబడిన మిగిలిన టెర్మినల్స్ స్టార్ట్ అవుతాయి. XY ప్లస్ XZ YZ ఓం మంచి వైండింగ్ నిరోధకతపై ఫలితాలను చూపుతుంది. 1. టెర్మినల్ జతను పరీక్షించి కొలవండి. X, Y, XZ, ABD, YZ. 2. అవి వేర్వేరు ఓంలను సూచిస్తాయి. రీక్యాప్. ఈ వీడియోలో మనం చర్చించాం. 1. కంప్రెసర్ హెర్మాటిక్ పంపింగ్ సామర్థ్యాన్ని తనిఖీ చేయటం. 2. కంప్రెసర్ వైండింగ్ ను తనిఖీ చేయటం. 3. కంప్రెసర్లో గ్రౌండెడ్ షార్ట్ సర్క్యూట్లను తనిఖీ చేయటం. 4. టెస్ట్ ల్యాంప్స్ ను ఉపయోగించడం ద్వారా కంప్రెసర్ టెర్మినల్స్ ను గుర్తించటం. 5. ఓమ్ మీటర్ ఉపయోగించి కంప్రెసర్ వైండింగ్ ను గుర్తించటం.